అసలు నేనెవరు? నేను ఇక్కడ ఎందుకున్నాను? ఎలా ఉన్నాను? అసలు నన్ను కొట్టి ఇలా పడివేసింది ఎవరు? తెలియాలంటే నా కథ మీకు తెలియాలి. మాది ఒక అందమైన పల్లెటూరు. ఇక్కడ రాగద్వేషాలు లేవు, కోపతాపాలు లేవు, ఏమీ లేవు. మా కథ మీకు తెలియాలంటే మేమేంటో తెలియాలి, మేమెవరో తెలియాలి. నా పేరు మా అమ్మమ్మళ్ళు. అదే పేరు అనుకుంటున్నారా? అమ్మ రాజశేఖర్, తమ్ముడు సత్తి, అల్లుడు సూర్యుడు ఉండగలిగింది. మా అమ్మమ్మళ్ళు ఉండకూడదా? ఉన్నాడు అనమాట. అదే నేను. మాది ఒక అందమైన కుటుంబం. అది నేను, మా అల్లుడు. అందమైన కుటుంబం అంటున్నారు, ఇద్దరే ఉన్నారా ఏంటి అనుకుంటున్నారా? మేము ఉన్నది ఇద్దరే అయినా ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇక కథ స్టార్ట్ చేద్దామా? అరే అల్లుడు, ఇక లేరా? టైం ఎంత అవుతుంది అనుకున్నావు? నువ్వు అవి మామా సూపర్. కానీ బయలుదేరుతున్నా. ఏం లేదు మామా, మాకు ఆపోజిట్ ఓ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ని ఇరిగిద్దామని వెళ్తున్నా. ఇరుగుదానికి వాళ్ళే మనసులా లేకపోతే కొమ్ములా? సరే గాని నువ్వెక్కడ అట్లా అవుతాను? అరే పెద్దవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు తెలియదా నీకు? అది పని మీద బయటకు వెళ్ళే వాళ్ళకి, నీకు కాదు గాని చెప్పు. సరేలేవా, ఏదో నువ్వు ఏదో బిజీగా ఉన్నట్టు నేను ఏదో కాళ్ళకు ఉన్నట్టు చెప్తున్నావు. ఇద్దరు వ్యవస్థే కదా. అన్నీ కాదు గాని నువ్వు ముందు ఎక్కడ వెళ్తున్నావు చెప్పు. గుడికి వెళ్తున్నారా? సరేనా? నువ్వా? గుడికా? ఏ గుడికే? ఇల్లు వచ్చి చెప్తా. ఇదే మా గుడి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. చెప్పులు ఎందుకు చేశాను అనుకుంటున్నారా? ఇది మా గుడి కదా, గుడికి చెప్పులు లేకుండానే వెళ్ళాలి కదా. బామ్మర్ది, ఇస్తా ముందు నీ పాత బాకి తీర్చు. ఓ డబ్బులు తెచ్చా, నువ్వు ముందు మంది మళ్ళా ఇస్తా. బామ్మర్ది, మనిషి అన్నాక కొంచెం నమ్మకం ఉండాలిరా. డబ్బులు ఇవ్వకుండా పారిపోతానా ఏంటి? ఈరోజు ఇచ్చేది అట్లా ఉన్నాడు.
బామర్షి ఏం చెప్పు. ఇందాక ఏం సార్ నువ్వు అప్పు ఉందన్నావు? 2000. ఆ? 2000 ఆఫ్టర్ 2000 రూపీస్. కేవలం 2000కి నాకు మందు పోయినట్టు నువ్వు చెప్పు. ఈ షాప్కి ఎందుకు వెళ్తావు చెప్పు, కొనేస్తాను నేను. చెప్పు. నా షాప్ మళ్ళీ కొందు గాని ముందు అప్పు తీర్చు. అంటే వీడు నా అప్పే తీర్చలేడు, వీడు నా షాప్ ఏం కొంటాడు లే అనుకుంటున్నావా? చెప్పు, కొని పారేస్తా. పడేయడానికి తీసుకోవడం ఎందుకు? అబ్బా జోకేవా? అరే ఈ తాగుబోతు మల్లిగాడు చెప్పాడంటే స్వయంగా దేవుడే రాసి పంపించినట్రా. అరే తాగబోతాడా, ముందు నా డబ్బులు కొట్టబోయ్. అరే పిల్ల పచ్చాక నిన్నగాక మొన్న పుట్టి నా మీద చేస్తావరా నువ్వు? అరే చూసుకున్నావురా, ఐరన్ బాడీరా ఇదే. ముక్కు గుద్దు గుద్దారు అనుకో, నేల కట్టుకుంటావులే నువ్వు. అవునా, అయితే చూడు చెప్తా నీ సంగతి. తాగుబోతా నా కొడక. ఇంకా రాలేదు. అల్లుడు నేను వచ్చేసా. వచ్చావులే. ఇప్పటి వరకు ఎక్కడ వెళ్ళావు? ఆలస్యమైంది. అల్లుడు చెప్పాను కదరా గుడికి వెళ్తున్నానని. మరి వెళ్ళావా? ప్రసాద్ మీది? అల్లుడు పొద్దున్నే నేను గుడికి వెళ్తున్నానా, మధ్యలో పుల్లయ్య మల్లయ్య ఇద్దరు కలిసి నేను వద్దు వద్దు అన్న బలవంతంగా మొత్తం అవునా మామయ్య? నిజంగా నీకు పుల్లయ్య మల్లయ్య కలిసి మందు తాగిపించారా? అవునలుడు నిజంగా వద్దు. మామా అబద్ధాలు చెప్పుకో, నిజం చెప్పు. నీకు అన్ని అనుమానాలరా, నేను నాలుగు పెట్టేసుకున్నాను, నువ్వు నమ్మవా? నమ్మను. ఏ ఏ ఏ ఎందుకు ఏమై రోగం? ఎందుకంటే మన ఊర్లో పుల్లయ్య మల్లయ్య అనే వాళ్ళే లేరు. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి నీకు మందు ఎలా తాపారో చెప్పు. అవునా, మల్లయ్య పుల్లయ్య కాదు, ఎల్లయ్య సుబ్బయ్య. ఆ పేరుతో కూడా ఎవరు లేరే? వాళ్ళు కూడా లేరా? సరే సరే లేరా, వాళ్ళు కాకపోతే ఇంకో ఇద్దరు. మందు మత్తులో మర్చిపోయి ఉంటాం, అన్ని గుర్తుకుంటాయా ఏంటి? ఆ మాత్రానికి నన్ను నమ్మవా? మామ ఎందుకు మామ రోజు తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటావు? నాకు అమ్మా నాన్న లేరు, నువ్వే నాకు అమ్మా నాన్న. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ముద్రాలు బాధపడు, రేపు చూసుకో ఆశ్చర్యపోతావు. రేపు అస్సలు మందు ముట్టుకోను నిజంగా. మామ, చెప్తాను. అలా ఆనందంగా ఉన్న మా లైఫ్లోకి ఒకడు వచ్చాడు. వాడే బాయ్. వాడు చేయని మాఫియా అంటూ లేదు.
దొంగసార, అమ్మాయిల కిడ్నాప్, డ్రగ్స్, గంజాయి ఇలాంటివి ఎన్నో చేసేవాడు. వాడిని పట్టుకోవడానికి సీక్రెట్ ఏజెంట్స్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. ఎంత ప్రయత్నించినా వాడిని ఆచూకీ కనుక్కోలేకపోయారు.